ఈ హృదయ రోగాలలో 4 రకాల ప్రధానమైన హృదయ రోగాలున్నాయి. వాతము వల్ల శరీరములో కలిగేటువంటి గుండె జబ్బును వాత హృదయ రోగము, పైత్యం వల్ల కలిగేది పైత్య హృదయ రోగము, కఫం ప్రకోపించడం వల్ల వచ్చేది కఫ హృదయ రోగము. ఇక 4వది త్రిదోషజ క్రిమి హృదయ రోగము. త్రిదోషాలు ఒకేసారి ప్రకోపించి లోపల అనేక కారణాల వల్ల క్రుములు పుట్టి ఆ క్రుముల వల్ల కలిగేటువంటి హృదయ వ్యాధి. ఇలా 4 రకాలు. ఇందులో ఇప్పుడు మనం ఈరోజు వాతము వల్ల కలిగేటువంటి హృదయ రోగాన్ని అది ఎలా ఉంటుందో లక్షణాలు, దానికి ఏం చేయాలో తెలుసుకోవాలి. గుండెల్లో సూదులు పెట్టి పొడిచినట్లుగా, గుండెలో ఏదో పెట్టి లాగి ఈడ్చినట్లుగా, రంపం పెట్టి పర కోసినట్లుగా, ఇట్లా తీవ్రమైనటువంటి వేదన, అంటే వాయువు కాబట్టి వాయువు లోపల చెడు వాయువు చేరినప్పుడు ఈ ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలతో కూడినటువంటి సమస్య వస్తే అది వాత ప్రకోపము వల్ల కలిగినటువంటి హృదయ రోగము అని మనం అర్థం చేసుకొని, దానికి ఇప్పుడు మన ఆచార్యుల వారు ఇక్కడ మీకు కొన్ని చూపిస్తున్నారు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వెంటనే ముందు తైలమర్దన చేయాలి. చక్కగా చక్క ఈ ఛాతీకి, ముఖ్యంగా ఎడం భాగానికి బాగా ఇక్కడ చూడండి, చూపిస్తున్నారు చూడండి, చక్క వెంటనే చేయాలి. గోరువెచ్చని తైలం నువ్వుల నూనెతో మర్దన చేయాలి. లేదా మీకు చెప్పినటువంటి వాము తైలము కానీ, ఆయుర్వేద ప్రజారక్షణ తైలము కానీ, ఏరండ తైలము కానీ మనం రాసుకోవాలి. రాసుకొని కాచినటువంటి ఉప్పు లేదా కాచినటువంటి ఇసుక బట్టలో మూటగా చుట్టి పైన వెంటనే కాపడం పెట్టడం ద్వారా వెంటనే చెడు గాలి ఉపశమనము చెంది హృదయంలో ఉన్నటువంటి హృదయ శూల తగ్గడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది మీరు మర్చిపోవద్దు. ఈ 2 చేసిన తరువాత ఇప్పుడు ఈ గుండె జబ్బులను పోగొట్టేటువంటి ఒక ముద్ర చూడండి. ఇక్కడ చూడండి, ముద్ర చూపిస్తున్నారు చూడండి. చూపుడు వేలును కిందకు వంచండి, బొటన వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు, ఈ 3 కలపండి. చిటికన వేలు మాత్రమే పైకి పెట్టాలి. దీన్ని చక్కగా ముద్ర వేసుకొని వెంటనే కూర్చోమని చెప్పాలి ఈ సమస్య వచ్చిన వాళ్ళను. ఈ ముద్ర కనుక వేసుకున్నట్టయితే వెంటనే హృదయంలో ప్రవేశించినటువంటి చెడు వాయువు బయటకు పరిగెత్తుకొని తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది. లోపల సూదులు పెట్టి పొడిచి రంపంతో గుచ్చినట్టుగా పర కోసినట్టుగా ఉండేటువంటి ఈ అపాన వాయువు, చెడు వాయువు బయటకు వచ్చేస్తుంది. దీన్ని అపానవాయు ముద్ర అని కూడా అంటారు, హృదయ ముద్ర అని కూడా దీన్ని అంటారు. ఇలా చేస్తూ ఇప్పుడు శ్వాసతోటి మనం ముక్కుల ద్వారా ఒక చిన్న ప్రయోగం చేయాలి. బాగా వేడివేడిగా ఉండేటువంటి నీళ్లలో అందులో పసుపు వేసి బాగా కలిపితే మంచి ఆవిరి వస్తూ ఉంటుంది. బట్ట ఒకటి పైన వేసుకొని తల మీద, అంటే ఈ ఆవిరి అటు ఇటు వృధా కాకుండా చక్కగా ఇక్కడ మన ఆచార్య వారు చూపిస్తారు చూడండి, అనులోమ విలోమ ప్రాణాయామం చేయండి. చక్కగా నిదానంగా చక్కగా ఎడమ ముక్కు మూసి కుడి ముక్కుతో గాలి పీల్చుకోండి. మీరు చేసేటప్పుడు కళ్ళు మూసుకోవాలి. ఈ పీల్చుకున్న గాలి హృదయంలోకి పోతూ ఉంది, తీసుకోండి. తీసుకునేటప్పుడు హృదయంలోకి పోతుంది, హృదయంలోకి పోయినట్టుగా భావన చేయండి. తర్వాత ఇటువైపు మూసి ఇటువైపు రెండో వైపుకు వదిలేటప్పుడు హృదయంలో ఉన్న చెడు గాలి ముక్కు రంధ్రము ద్వారా బయటకు వెళుతూ ఉంది. తిరిగి మరలా వదిలిన తర్వాత వదిలిన వైపు నుంచి మళ్ళా ఈ ఆవిరిని, నీటి ఆవిరిని, వేడి ఆవిరిని తీసుకుంటూ ఈ వేడి ఆవిరి మరలా హృదయంలోకి పోతూ ఉంది. తర్వాత మరలా అటువైపు మూసి ఇటువైపు తెరిచి గాలిని వదిలేటప్పుడు అక్కడ ఉన్న చెడు గాలి బయటకు వెళ్ళిపోతుంది. ఇది శ్వాస పైన దృష్టి పెట్టి చేసేటువంటి చక్ర ధ్యానము. అంటే ఇది హృదయ చక్రము, అనాహత చక్రము. ఈ చక్రం మీద గనక మనం ఈ విధంగా భావాన్ని గనక పెడితే అప్పటికప్పుడే 4-5 నిమిషాలలో మన హృదయం పూర్తిగా విరామాన్ని పొందుతుంది. అంటే ఈ గాలిని తీసుకునేటప్పుడు లోపలికి ఈ హృదయంలోకి ప్రవేశించినట్టుగా అనుకొని వదిలేటప్పుడు అక్కడున్న చెడు వాయువు బయటకు రెండవ ముక్కు ద్వారా పోతున్నట్టుగా, నల్లగా చెడు పదార్థం బయటకు పోతున్నట్టుగా నువ్వు భావన గనక పెడితే యద్భావం తద్భవతి. కాబట్టి నీవు ఏ విధంగా ధైర్యంగా విశ్వాసంతో నాకేమి కాదు 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 అనుకుంటూ సమర్థవంతముగా సాహసోపేతముగా మనసును నిశ్చలం చేసుకుంటూ దేవుడి మీద మనసును లగ్నము చేసి ఈ చిన్న ప్రయత్నం గనక చేస్తే అద్భుతముగా ఈ వాత హృదయ వ్యాధి నుంచి మనం బయటపడవచ్చు. ఇది చాలా అతి చక్కని అద్భుతమైనటువంటి సులభమైన మార్గము. ఇందులో ఇంకా భస్త్రికా ప్రాణాయామం కూడా చేయవచ్చు.
ఇక్కడ ఆచార్యుల వారు చూపిస్తున్నారు చూడండి. ఇదే ఆవిరితో కూడా చేయొచ్చు మనం. అందులోనే బట్ట వేసుకొని కూడా కూర్చొని చేయవచ్చు. భస్త్రికా ప్రాణాయామంలో నిదానముగా చేసేటువంటి అక్కడక్కడ ముందు గాలు తీసుకొని ఇది వేగ భస్త్రిక. అక్కడక్కడే ముక్కు పుటాలు కదలాలి, ఈ ముక్కు పుటాలు కదలాలి, వేగ భస్త్రిక. వెంటనే చెడుగాలు బయటకు వచ్చేస్తుంది. అలా ఇలా చేస్తూ దీర్ఘ భస్త్రిక బాగా తీసుకొని వదిలేసి మొత్తం వదిలేసేయాలి. ఈ విధముగా మనము చిన్న చిన్న జాగ్రత్తల ద్వారా ఇది వాతము వల్ల కలిగిన వ్యాధి అని గుర్తు తెచ్చుకొని ఇందులో నుంచి బయటపడడానికి ప్రయత్నము చేయాలి. వాతం వల్ల వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈడుస్తుంది లోపల, గుండెలేదో లాగినట్టుగా, పీకినట్టుగా, కవం పెట్టి చిలికినట్లుగా, గొడ్డలు పెట్టి దబ బాది నరికినట్లుగా, రంపంతో కోసినట్లుగా, లోపల కుళ్ళబొడుస్తూ ఉన్నట్లుగా ఉంటుంది. అది చెడు గాలి వలన, అంటే ప్రకోపించినటువంటి వాయువు వలన కలిగినటువంటి హృదయ రోగము అని మీకు అర్థమైంది కదా. ఇది చక్కగా దీన్ని మీరు మరలా చదువుకుంటూ గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకోకపోతే మీకు ఇతరులు చెప్పేటప్పుడు మీకు ఇబ్బంది కలుగుతుంది. ఈ విధంగా మనం చేసుకుంటూ ఆహార విధం గురించి చెప్పుకుందాం. సిద్ధంగా ఉండండి. ఇంతకు ముందు మనం వాత హృదయ వ్యాధులు ఏ లక్షణాలతో కూడి ఉంటాయో, దానికి ఏమేమి యోగా పద్ధతులను, ప్రకృతి కానుకలను అందుకోవాలో తెలుసుకున్నాం. ఈ వాత హృదయ రోగాలను, ఆ లక్షణాలను బట్టి కనుగొన్న తర్వాత దానికి ఎటువంటి ఆహార కానుకతో ఆ సమస్యను నివారించుకోవాలో వివరంగా మనం రాసుకోండి. మహారుషులు చెప్పినటువంటి ఈ కానుక ఖచ్చితమైనటువంటిది. ఓంకారము నుండి పుట్టిన ఓమ, వాము, సొంఠి, విశ్వభేషజమది సొంఠి, 3 పిప్పళ్ళు, 4 వస కొమ్ములు, వస అనొచ్చు లేదా వజ లేదా వస కొమ్ములు, 5 ఇంగువ, మంచి ప్రశస్తమైన ఇంగువ, 6 సైంధవ లవణము, ఉప్పులో ఒక రకం సైంధవ లవణము, 7 సౌవర్చ లవణము, 8 యవక్షారము. యవలు అనేటువంటి మన గోధుమల్లాగా కొంచెం పొడవు ఉంటాయి. యవలు అనేటువంటి ఆ ధాన్యములో నుంచి తీసినటువంటి క్షారము, ఇది అంగళ్ళలో అమ్ముతారు, యవక్షారము. ఈ 8 పదార్థాలను ఒక్కొక్కటి 50 గ్రాములో 100 గ్రాములో మీ ఇష్టం, ఒక 100 గ్రాములు అనుకోండి, మోతాదుగా తీసుకొని ఇందులో సొంఠి, వాము, పిప్పళ్ళు ఈ 3ంటిని కొంచెము దోరగా వేయించి దంచి పొడి చేసుకోవాలి. ఆ 3 దగ్గర రాసుకోండి. ఈ 3ంటిని వేయించి పొడి చేసుకోవాలి, కొంచెము దోరగా వేయించి. వజ కొమ్ములని 24 గంటలు నీళ్లల్లో నానబెట్టి తీసి పొడి బట్టతో శుభ్రంగా తుడిచి ఆ కొమ్ముల్ని మెత్తగా నలగొట్టి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఇంగువ మంచి ప్రశస్తమైన ఇంగువలో చాలా రకరకాల మోసాలు కూడా ఉన్నాయి, కల్తీ చాలా ఉంది ఇంగువలో. మంచి ఇంగువ కలపకపోతే ఈ ఆహార ఔషధం సమగ్రము కాదు. అందువల్ల మీరు
రేటు గురించి ఆలోచించకుండా తెలిసిన వాళ్ళ ద్వారా మంచిది తీసుకోండి. ఈ ఇంగువను ఏం చేయాలి, ఒక గరిటెలో పెట్టి కొంచెం మంట తగిలేటట్టుగా దాన్ని పొంగించి దించి దాన్ని కూడా దంచి పొడి చేసుకోవాలి. ఇక సైంధవ లవణం పొడి చేసుకోండి, సవర్చ లవణం పొడి చేసుకోండి, యవక్షారం మెత్తగా పొడిగానే ఉంటుంది. ఇట్లా విడివిడిగా అన్ని తయారు చేసుకొని క్రమంగా ఒక దాంట్లో ఒకటి కలిపి మొత్తం పదార్థాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోండి. వాత హృదయ వ్యాధులు, అది ఈ లోపల పీకినట్టుగా లాగినట్టుగా రంపం పెట్టి కోసినట్లుగా గొడ్డలతో నరికినట్లుగా వచ్చేటువంటి తీవ్రమైనటువంటి సోలతో వచ్చేటువంటి ఈ వాత హృదయ రోగులు ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఆహార ఔషధాన్ని పావు టీ స్పూన్ మోతాదుగా 2.5 గ్రాములు, ఒక పావు టీ స్పూను మోతాదుగా ఈ పొడిని ఒక కప్పు ఉలవ కట్టు, అంటే ఉలవలతో కాచినటువంటి కట్టు, ఉలవ నీళ్లు, ఉలవ కషాయం అనుకోండి, ఉలవ కట్టు, దాని అనుపానముతో గోరువెచ్చని ఉలవ కట్టుతో అందులో కలిపి కానీ లేదా నోట్లో ఈ పొడి వేసుకొని ఇది తాగటము కానీ ఎలాగైనా చేయవచ్చు. ఉదయము సాయంత్రము 2 పూటల ఆహారానికి ఒక అరగంట ముందుగా దీనిని సేవిస్తూ ఉంటే ఈ హృదయములో చేరినటువంటి ప్రకోపించిన చెడు వాయువు వల్ల కలిగిన వాత హృదయ రోగము క్రమక్రమముగా దారిలోకి వచ్చి హృదయ వ్యాధి నుంచి మనము బయటపడవచ్చు అని చెప్పి ఆచార్యులు, ఆయుర్వేదాచార్యులు వాళ్ళ అనుభవము ద్వారా అనేక గ్రంథాలలో ఈ చక్కని మార్గాన్ని మనకు ఉపదేశించారు. వాతం వల్ల కలిగే గుండె జబ్బుల నివారణకు కానుక. కావలసిన పదార్థాలు: వాము 100 గ్రాములు, సొంటి 100 గ్రాములు, పిప్పళ్ళు 100 గ్రాములు, వసకొమ్ములు 100 గ్రాములు, ఇంగువ 100 గ్రాములు, సైంధవ లవణం 100 గ్రాములు, సౌవర్చ లవణం 100 గ్రాములు, యవక్షారం 100 గ్రాములు. తయారు చేసే విధానం: సొంటి, వాము, పిప్పళ్లను దోరగా వేయించి దంచి పొడి చేయాలి. వసకొమ్ముల్ని 24 గంటల పాటు నీటిలో నానబెట్టి తిరిగి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఇంగువను పొంగించి దంచి పొడిని చేయాలి. సైంధవ లవణం, సౌవర్చ లవణం, యవక్షారాల్ని కూడా దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడులన్నీ కలిపి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. అర చెంచా ఈ పొడిని ఒక కప్పు ఉలవకట్టులో కలిపి ఉదయం సాయంత్రం ఆహారానికి అరగంట ముందు తాగటం వలన వాతం వల్ల కలిగే గుండె జబ్బులను నివారించుకోవచ్చు. దీన్ని మీరు బాగా వ్రాసుకొని అవసరం వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించుకొని మీరు ఆరోగ్యం పొందాలి. ఇవాళ యావత్ ప్రపంచంలో అనేక మంది హృదయ వైద్య నిపుణులు అక్కడ వాళ్ళు మన భారతీయ హృదయ చికిత్సా పద్ధతులను తెలుసుకొని ఇంతకుముందు మీకు చెప్పినటువంటి ఆసనాలను, ప్రాణాయామాలను, ధ్యాన విధానాలను వాళ్ళ చికిత్సా పద్ధతులకు మేళవించి అక్కడ మరీ ప్రమాదమైతే తప్ప శస్త్రచికిత్స చేయకుండా అక్కడ ప్రజలను చక్కని ఈ ఆహార పద్ధతులతో, యోగ పద్ధతులతో, ప్రకృతి విధానాలతో ప్రజలను కాపాడుతూ ఉన్నారు. ఇక్కడ మనం కూడా ఆ పద్ధతులను ఆచరించి మన గుండెను గుండ్రాయిలాగా కాపాడుకోవటం కోసం ప్రయత్నం చేయాలని కోరుతూ చిన్న విరామంతో మనం సౌందర్య వేదం గురించి చెప్పుకుందాం.